హలో గైస్, ఎప్పుడైనా మీకు ఒక థాట్ వచ్చిందా? లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్లో పవర్ ప్లే అనేది ఉంటుంది కదా. T20 ఫార్మాట్లో అయితే 6 అవర్స్, వన్డే ఫార్మాట్లో అయితే 10 అవర్స్. మరి అట్లాంటి టైంలో అవుట్ సైడ్ ద 30 యార్డ్ సర్కిల్ ఇద్దరు ఫీల్డర్ని మాత్రమే అలో చేస్తారు కదా. మరి వికెట్ కీపర్ కూడా అవుట్ సైడ్ ద 30 యార్డ్ సర్కిల్ నిలుచుకోవడానికి ఉంటుంది. అంటే ఒకవేళ అక్కడ ఇద్దరు ప్లేయర్లతో పాటు ఒకవేళ వికెట్ కీపర్ పొజిషన్ అనేది స్పెషల్ ఫీల్డింగ్ పొజిషన్ అనుకుంటే ముగ్గురు నిలుచుకోవచ్చు ఒకవేళ వికెట్ కీపర్తో పాటు. లేదంటే కనుక వికెట్ కీపర్ పొజిషన్ అనేది నార్మల్ ఫీల్డింగ్ పొజిషన్ లాగే పరిగణించి ఒకవేళ వికెట్ కీపర్ అవుట్ సైడ్ ద 30 యార్డ్ సర్కిల్ నిలుచుకుంటే ఒక ప్లేయర్ మాత్రమే అవుట్ సైడ్ ద 30 యార్డ్ సర్కిల్ నిలుచుకోవడానికి అవకాశం ఉంటుందా అని మీకు ఏమైనా ఒక క్వశ్చన్ ఎప్పుడైనా మైండ్లో మెదిలిందా? ఒక్కసారి వీడియో పాస్ చేసి ఏమనిపిస్తుందో కింద కామెంట్లో తెలియండి. దీన్ని నేను సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, అకార్డింగ్ టు ఎంసీసీ లాస్ 27.3.1 ప్రకారం వికెట్ కీపర్ ఫీల్డింగ్ పొజిషన్ అనేది ఒక స్పెషల్ పొజిషన్గా పరిగణిస్తారనమాట. రిగార్డ్లెస్ ఆఫ్ పవర్ ప్లే రూల్స్, వికెట్ కీపర్ అయితే సర్టెన్ యాక్షన్ జరిగేంత వరకు అతను అవుట్ సైడ్ ద 30 యార్డ్ సర్కిల్ నిలుచుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. ఎప్పుడైతే బాల్ అనేది బౌల్ చేయబడుతుందో ఆ తర్వాత వచ్చేసి జరిగే యాక్షన్కి అతను రియాక్ట్ అవుతూ ఒకవేళ అవుట్ సైడ్ ద 30 యార్డ్ సర్కిల్ అతను కీపింగ్ చేసే అవకాశం అయితే ఉంటుందని మనకి రూల్స్ చెప్తున్నాయి అనమాట. సో ఇట్లాంటి థాట్ బాగుంది కదా. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ రావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.